Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us all to hold fast to Baba Sudaman till the very end. జై బాబా. ఈ మౌన మాధుర్యం అనే పుస్తకంలో మనం ఇది బుక్ రీడింగ్ కనుక స్టార్టింగ్ నుంచి ఏం రాశారన్నది తెలుసుకుంటూ వెళ్దామండి. ముందు మాటగా ఈ పుస్తకంలో ఏం రాశారు అంటే యుగవతారుడు మెహర్ బాబా గురించి ఆయన అందించిన సత్యప్రేమ సందేశాలతో కూడిన జీవన సరళిని అశేష ఆంధ్ర ప్రేమిక లోకానికి అందించాలన్న సంకల్పంతో ఇప్పటి వరకు ఎనలేని మెహర్ బాబా సాహిత్యాన్ని అవతార్ మెహర్ బాబా ఆంధ్ర సెంటర్ తరపున అనేక సంపుటాలు ప్రచురించడం జరిగింది. ఆ పురాణ పురుషుని దివ్య నామాన్ని ఏకాగ్రతతో స్మరించినంత మాత్రం చేతనే భగవద్ అనుగ్రహానికి పాత్రులవుతాం కనుక ఆయన ప్రేమకు పాత్రులమయ్యేందుకనువుగా మెహర్ బాబా గడిపిన జీవన సరళిని వినూత్న రీతిలో వివరణాత్మకంగా పాఠకులకు అందిస్తే బాబాతో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుతుందన్న ఆశాభావంతో మెహర్ బాబా గడిపిన జీవిత ఘట్టాలన్నీ ఒక పుస్తక రూపంలో ఆంధ్ర సెంటర్ తరపున ప్రచురించాలని ఆంధ్ర సెంటర్ కార్యవర్గ సమావేశంలో చర్చించి ఈ మచ్ సైలెన్స్ రాసిన టామ్ అండ్ డరోతి వీళ్ళని అడగడం జరిగింది. అడిగి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుందికి పర్మిషన్, మరి ఎందుకంటే ఒరిజినల్ ఇంగ్లీష్ లో వచ్చింది కనుక తెలుగులో వస్తే బాగుంటుంది. నామస్మరణతోనే మనం ప్రభు మీద ఏకాగ్రత కుదురుతుంది. కానీ ఆయన గురించి తెలుసుకోవాలి కదా. ఆయన ఎలా జీవించారు, ఆ జీవన సరళి, ఒక ఆత్మని పరమాత్మలో కలపడానికి భగవంతుడు అవతారుడిగా కిందకి దిగి వచ్చి ఏమేమి కార్యక్రమాలు చేస్తారో అందులో మౌనంలో చేశారు బాబా. అవన్నీ మనం తెలుసుకుంటే బాబాకి మరింత చేరువవుతామన్న ఉద్దేశంతో ఈ పుస్తకం తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాము అని చెప్తున్నారు. ఎవరు? ఈ చింతా సాయిబాబా గారు చెప్తున్నారు. ఈ రచయితలెరువురు కూడా బాబాకు సన్నిహిత అనుచరులైనందున ఏమాత్రం కీర్తి కాంక్ష ఫలాపేక్ష లేకుండా మెహర్ బాబా గడిపిన జీవిత సరళిని గురించి అందించిన బోధనలను ఎంతో వివరణాత్మకంగా విశదపరిచారు. అందుకే దీని ప్రచురణకు నిర్ణయించిన సోదరుడు బావు కల్చిరి గారు సలహా మేరకు మెహర్ బాబా అసోసియేషన్ లండన్ వారి అనుమతి పొంది దీని తెలుగు అనువాద బాధ్యతను సోదరులు ఎంవి రాఘవులు గారు, చంద్రమౌళేశ్వరరావు గారు, శ్రీలత విష్ణురావు గారికి అప్పగించబడింది. ఎంతో శ్రమకోర్చి మూలానికి ధీటుగా, అంటే ఆ ఇంగ్లీషు ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొన్ని తప్పుదొరలు ఇవ్వచ్చు, కానీ చాలా శ్రద్ధగా పక్కా అంటారు చూడండి, అట్లా ఎలా ఉందో అలాగే మూలానికి ధీటుగా చక్కని శైలిలో అనువదించిన శ్రీలతా విష్ణురావు గారికి కృతజ్ఞతలు అని చింతా సాయిబాబా గారు రాశారు. తర్వాత చంద్రమౌళేశ్వరరావు గారు కూడా ఏం చెప్తున్నారు అంటే శాస్త్ర విజ్ఞానం అపారంగా పెరిగినా కూడా నేటి ఆధునిక యుగంలో క్షణం తీరిక లేకుండా రాకెట్ వేగంతో జీవన సమరం సాగిస్తున్న ఆధునికులకు దైవ చింతనాపరులుగా మరల్చే ఆశయంతో ప్రీతముడు అందించిన దివ్య సందేశాన్ని సామాన్యులకు సైతం చేరువయ్యేటట్లు చేయడమే ధ్యేయంగా కృషి చేస్తున్న ఈ ఆంధ్ర సెంటర్ తరపున మెహర్ బాబా సంతృప్త అజీవిత చరిత్రకు ఆయన విశ్వ కార్యక్రమంతో జోడించి సరికొత్త రీతిలో ప్రచురించాలనుకోవడం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలని అనుకున్నాము. దీనికి శ్రీలత విష్ణురావు గారు కూడా తనదైన శైలిలో తర్జుమా చేశారు. విశ్వ మానవ శ్రేయస్సు కోసం మెహర్ బాబా నిర్వహించిన విశ్వ కార్యక్రమాన్ని జాతి వర్ణ విభేదం లేకుండా అన్ని వర్గాల వారికి ఆధ్యాత్మిక చింతన అలవడేటట్లు రచయితలు అన్ని జాగ్రత్తలు తీసుకుని పాశ్చాత్య మనస్తత్వానికి అనుగుణ్యంగా ఈ గ్రంథాన్ని చక్కగా మరిచారు. ఎందుకంటే పాశ్చాత్యుల అవగాహనకే యుగవతారిని ఇతివృత్తాన్ని, అంటే ఆ జీవిత చరిత్రను కూడా సంగ్రహంగా వ్యక్తం చేశారు ఈ బుక్కులో. అంతేకాక అవతారుని జీవితం అందరికీ కనిపించే ఆకాశం వంటిది అంటున్నారు. ఆకాశాన్ని కొలవగలమా? ఎంత ఉంది అంటే మనం కొలవలేము. కాబట్టి ఆయన జీవితం ఆకాశం వంటిది, కానీ దాని ప్రమాణాన్ని కొలవడం అసాధ్యం. అయినా ప్రీతముని దివ్య చరితాన్ని పాఠకులలో పంచుకోవాలన్న
ఆంధ్ర సెంటర్ అధ్యక్షులు చింతా సాయిబాబా గారి ఆకాంక్ష ఈ అనువాద ప్రచురణలో తీరిందని ఆశిస్తున్నాను అని చంద్రమౌళేశ్వర గారు అంటూ, భగవంతుని ఆది మూల స్థితి పరాత్పర పరబ్రహ్మ స్థితి. అంటే నిరాకారంగా ఉన్నప్పుడు. ఇది పరిపూర్ణ మౌన స్థితి. అంటే ఆ స్థితిలో భగవంతుడు మౌనంగా ఉంటాడు. అనగా నిరాకార నిర్గుణ స్థితి. అందుకే భగవంతుడు అంటే మౌనం అంటారు. సాక్షాత్తు ఈ మౌనమే మూర్తీభవించిన ఒక రూపాన్ని సంతరించుకుని అవతార్ మెహర్ బాబాగా అవతరించింది. ఇలా మూర్తీభవించిన ఆ మహామౌనం తన నిజ స్థితిని వెల్లడించేందుకే మెహర్ బాబా అనూహ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తంగా నిర్వహించారు. అంటే మౌనంలో భగవంతుడు అవతారుడిగా కిందకొచ్చినప్పుడు, ఆ మౌనంలో ఎన్ని కార్యక్రమాలు చేశారు అన్నది విశ్వవ్యాప్తంగా నిర్వహించారు. అందుకే బాబా విదేశీ పర్యటనలు, మస్తుల్ని కలవడం, ఇట్లా చాలా కార్యక్రమాలు బాబా చేశారు. నా మౌనం నా బహిరంగ ప్రత్యక్ష సాక్షాత్కారానికి సూచన అన్నారు బాబా. మెహర్ బాబా స్వయంగా ప్రకటించారు కూడా. ఆయన చేసిన విశ్వ కార్యక్రమం అంతా మౌనం మూర్తీభవించిన దివ్య శరీరంతో నిర్వహించి అమూల్యమైన ప్రేమనిధిని ఈ లోకానికి అందించారు. కాబట్టే ఇది మచ్చి సైలెన్స్ అయింది అని చెప్తున్నారు ఆయన. కాబట్టి మచ్చి సైలెంట్ చాలా నిశ్శబ్దం అనమాట. ఇంకక్కడ ఇంకేముండదు. అంతా నిశ్శబ్దమే అని ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తర్వాత రాఘవులు గారు కూడా చిన్న ఏ రాశారు. ఆయనది కూడా ఒకసారి చదువుదామండి. అంటే ఇది బాబా జీవితం మరియు అవతారుని ఆధ్యాత్మిక విశ్వ కార్యక్రమాల గురించిన వివరములు తెలియజేయు చక్కటి పుస్తకం. ఏ ఒక్కరైనా అవతార్ మెహర్ బాబా గురించిన విషయం సంగ్రహంగా తెలుసుకోవాలి అంటే ఆ అభిలాష ఉన్న వారికి ఎంతగానో ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. అంటే ఔటర్స్ కూడా మనం దీన్ని గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. అంత అద్భుతంగా ఉంది ఈ పుస్తకం చెప్తున్నారు. ఆంగ్ల భాషలో పరిచయం లేని బాబా ప్రేమికుల కోసం ఇది తెలుగులో అనువదించబడింది. అవతార్ మెహర్ బాబా కృపచే ఆచరణీయోగ్యమైనది ఈ పుస్తకం. మత్స్య సైలెన్స్ పుస్తకం తెలుగు భాషలో దైవీ మౌనం గాని, మౌన మాధుర్యం గాని పెడదాం అనుకున్నారట. ఆఖరికి ఫైనల్ గా మౌన మాధుర్యంగా ఈ పుస్తకం ముద్రించబడింది అని చెప్తున్నారు. అలాగే అవతార్ మెహర్ బాబా ప్రేమికులందరికీ కూడా హృదయపూర్వక జై బాబాలని చెప్పి ముగించారు రాఘవులు గారు. ఈ పుస్తకం స్టార్టింగ్ లో ఏం పెట్టారంటే అండి, ఓం మెహర్ బాబా అని రాసి ఆఫ్రికా దేశపు సామెత ఒకటి ముందు రాశారు. తర్వాత మెహర్ బాబా చెప్పింది రాశారు. ఆఫ్రికా దేశపు సామెత ఏంటంటే, అధికమైన మౌనం బ్రహ్మాండమైన చప్పుడు చేస్తుంది అంటున్నారు. అధికమైన మౌనం బ్రహ్మాండమైన చప్పుడు చేస్తుంది అని ఆఫ్రికా దేశపు సామెత. కానీ మెహర్ బాబా అంటారు, మానవాళి ఆయన మౌన గర్జన అంటే భగవంతుని యొక్క మౌన గర్జన అసలు వినలేనంత చెవిటి వారైనప్పుడు భగవంతుడు మానవ రూపం ధరించి వస్తాడు అన్నట్ట. అంటే ఇంకా మాయకు అతుక్కుపోతూ ఉంటాడు కదా మానవుడు. అలాంటి మానవుల్ని భగవంతుని దశ తిప్పడం కోసం కిందకి దిగి వస్తాడు. అందుకని బాబా ఏం చెప్తున్నారు? భగవంతుడు అంటే నిరాకార స్వరూపం. మౌనమే భగవంతుడు. అలాంటి భగవంతుడు మాటలు ఎవరు విననప్పుడు, చెవిటివారైనప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? మానవ రూపం ధరించి వస్తాడు అని బాబా చెప్పిన సందేశంతో ప్రారంభించారు. తర్వాత ఇది ఈ మత్స్య సైలెన్స్ తెలుగు ట్రాన్స్‌లేషన్ చేశారు కదా! శ్రీలత గారు కూడా తమ తొలి పలుకులు చెప్పారండి. దాన్ని కూడా కొంచెం క్లుప్తంగా పరిచయం చేసుకుందాం. ఎందుకంటే అద్భుత బాబా ప్రేమికురాలావిడ. ఆవిడ రాసిన ప్రతి పుస్తకం కూడా సరళంగా మామూలుగా చదువుకుంటే వాళ్ళకి కూడా అర్థమైపోతుందన్నమాట. ఒక ఔటర్‌కైనా ఆ పుస్తకం ఇచ్చేసాము అంటే బాబా గురించి పూర్తిగా తెలిసిపోయేంత సరళ భాష వాడతారావిడ. కాబట్టి ఆవిడ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, యుగవతారుడైన మెహర్ బాబా జీవితం గురించి, ఆయన మానవాళికి ఇచ్చిన కొన్ని సందేశాలు, ఉపదేశాలు టామ్ గారు, డోరతీ గారు చక్కని గ్రంథంగా వారిదైన ప్రత్యేకమైన పాశ్చాత్య శైలిలో రచించారు. ఇంచుమించు ఈ పుస్తకం పాశ్చాత్య దృక్పథంతో రాయబడిందని చెప్పవచ్చు. ఎందుకంటే పాశ్చాత్యుల ఆలోచన పరిధికి, వారి ఆచార వ్యవహారాలకు అనుకూలమైన పదాలు, వివరణలు, పద్ధతులు ఈ పుస్తకంలో మనకు తటస్థపడుతూ ఉంటాయి. కానీ ఈ పుస్తకం అనువదించమని పెద్దలు నన్ను కోరినప్పుడు, ఈ పుస్తకం చదివే సగటు వ్యక్తిని అంటే జన సామాన్యాన్ని మనసులో పెట్టుకుని అనువదించాను అంటూ బాబా చెప్పిన మాటని సాధ్యమైనంత వరకు యథాతథంగానే అనువదించ ప్రయత్నించాను. కేవలం బాబాను ప్రేమించడం తప్ప తదితర జ్ఞానం గాని, శక్తి గాని నాకు
లేవు. శక్తి గాని లేని నాకు శక్తినిచ్చి, నా కలను నడిపించినది ఆ కరుణా సముద్రుడు, పరమాత్మ స్వరూపుడైన మెహర్ బాబాయే. ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ, ఈ పుస్తకానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ఆవిడ కృతజ్ఞతలు చెప్పారు. మరి ఇక్కడ విషయ సూచిక అని చెప్పి అంటే దగ్గర దగ్గరగా 20 టాపిక్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఒక పట్టిక కింద ఇచ్చారు. అంటే మెహర్ బాబాను కలవడం, తొలి దినాలు, తీవ్రమైన కార్యక్రమం. అంటే ఒక్కొక్క టాపిక్‌లో హెడ్డింగ్స్ పెట్టి దాంట్లో వివరాలిచ్చారుమాట. కాబట్టి ఇందులో మౌన గర్జన, బాబా యొక్క విదేశీ పర్యటనలు, మస్తుల్ని కలవడం, అవతారుడంటే ఏంటి, బాబాకి జరిగిన యాక్సిడెంటు, ఆయన చేసిన సుదీర్ఘ ఏకాంతవాసం, తుది సహవాసు అంటే లాస్ట్ డేస్ గురించి కూడా ఇందులో చెప్పారు. అలాగే అహంకారం, నెక్స్ట్ సృష్టి ఆత్మ ప్రయాణం. ఆఖరికి ఆహ్, గృహోన్ముఖ పయనం. అంటే ఇలా చాప్టర్స్ కిందున్నాయి. మొదటి చాప్టర్ కింద మనం ప్రారంభించుకుందామండి. ఇందులో ఏం చెప్తారో మనం తెలుసుకుందుకు ప్రయత్నం చేద్దాం. మెహర్ బాబాను కలవడం. ఈ భూమిలో మానవ జీవిత పరమనిధి ఏమిటి? ఆ విధి ఏంటి? ఈ భూలోకంలోకి అతను రావడం ఎలా సంభవించింది? అతను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అతడు తప్పా, ఒప్పా అని భావించే భావాలకు మూలం సత్యమేనా? లేకుంటే ఈ నీతి నియమాలన్నీ దేశ కాలాలను బట్టి మారే సాంఘిక ఆచారాలలో ఒక భాగమా? అయితే అంటే అందరి మానవులలో వచ్చే ప్రశ్నల గురించి స్టార్ట్ చేశారిక్కడ. అయితే ఆచారాలు స్వలాభాపేక్ష మొన్నగు వాటి కన్నా మిన్ననైన వాటి ద్వారా మానవుడు నేర్చుకోవడం ఎలా? మానవ నైజం నిజంగా పురోగమిస్తున్నదా? 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలకు పూర్వమున్న మానవుల కన్నా ఈనాటి మానవుడు బాగున్నాడా? మనమంతా మన నైజాలను, మన సామర్థ్యాలను పూర్తిగా వినియోగించగలిగి ప్రశాంతంగా జీవించగలుగుతున్నామా? లేకుంటే ఇంకా అవగాహన, తెలివితేటలు పెంచుకునేందుకు బదులు ఏదో తెలుసుకుని చిక్కులు కొని తెచ్చుకుంటున్నామా? ఇలా సంశయంలో ఉంది మానవాళి. మానవుడు ఆనందించడానికే నిర్దేశించబడినట్లయితే ప్రతి చోట దుఃఖంతోనూ, దౌర్భాగ్యకరంగానూ అతను జీవించవలసి రావడం ఎందుకు? జీవిత పరమావధియే ఆనందమని మనం అనుకుంటాం. అంటే మనం ఆనందంగా ఉండడమే మనకు కావాలి. ఎప్పుడూ కూడా కష్టమొస్తే కూడా వెంటనే అందులోంచి వెళ్ళిపోవాలి. బయటకొచ్చేయాలి. దానికోసం చాలా ప్రయత్నాలు చేసేస్తాం. అలాగా ఆనందం కోసమే అన్నట్టు ఉంటాం మనం. మనకు చేతనైన విధంగా ఆనందం పొందాలనే మనమంతా జీవితాంతం తాపత్రయపడుతూ ఉంటాం. కానీ మనం దానిని ఎందుచేత అందుకోలేకపోతున్నాం? మనలో ఎంతమంది గుండెల మీద చెయ్యి వేసుకుని నేను ఆనందంగా ఉన్నానని చెప్పగలరు? మనలో ఎంతమంది తన వారు, తన భార్య, పిల్లలు ఆనందంగా ఉన్నారని చెప్పగలరు? మన చుట్టూ ఉన్న వారిలో ఒక్కరంటే ఒక్కరైనా ఆనందంగా ఉన్నారని నిజాయితీగా మనం చెప్పగలమా? మనం ఆనందంగా ఉన్నామని చెప్పలేం. కానీ మన పక్కనున్న వాళ్ళనైనా ఆనందంగా ఉన్నారని నిజాయితీగా చెప్పగలమా? అది కూడా చెప్పలేము అంటున్నాడు. ప్రతి యుగంలోనూ ఈ ప్రశ్నలు మానవుని వెంటాడుతూనే ఉంటాయి. అతడెంతటి అధికారం అందుకున్నా, ఎంత ఆస్తి కూడబెట్టినా, ఎంతగా తన వృత్తిలో లీనమైపోయినా, తన ఇష్టాలను విడనాడినా, ఈ ప్రశ్నలు అతడి మనస్సు నుండి ఏమీ తొలగించలేవు. మనం జబ్బుతో పడి ఉన్నప్పుడు, మనకి ముసలితనం వచ్చినప్పుడు, మనం పేదవారిగానో, అసక్తులుగానో, అనాథులుగానో ఉన్నప్పుడు, ఈ జవాబు లేని ప్రశ్నల గురించి మనం ఆలోచించడం జరుగుతుంది. అప్పుడనుకుంటాం, అరెరే! వీటిని గురించి నేను ఎప్పుడో ఆలోచించవలసిందే అని. ఇప్పుడు చాలా ఆలస్యంగా ఆలోచిస్తున్నాను అని. నా జీవితంలో నేను మిగతా వ్యాపకాలపై కాలం వృధా చేయకుండా వీటి గురించి ఆలోచించవలసింది అని అనుకుంటాం మనం. మన జీవితంలో మనం తప్పుదారి పట్టామేమో అని ఆలోచించే క్షణాలు ఉంటాయి. మన చుట్టూ ఉన్నవారిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళలాగానే తెలివి తక్కువగా తప్పుదారిని నడుస్తాం అనే అనుమానం వస్తుంది. అటువంటి సమయాలలో మనం మారాలని ఒక్క క్షణం ఆలోచిస్తాం. మనం కోరుకుంటున్న ఆనందం పొందడానికి మన జీవన విధాన సరళి మార్చుకుంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తాం. కానీ మనకు ఆ హామీ ఎవరిస్తారు? అంటే శాశ్వత ఆనందాన్ని ఎవరిస్తారండి? భగవంతుడిస్తాడు. మెహర్ బాబా ఇస్తాడు. కానీ మనం అన్నీ అయిపోయాక ఆఖరి శ్మశాన వైరాగ్యం అంటారు చూసారా? అలాగే అన్నీ అయిపోయాక ముసలితనం వచ్చాక
అప్పుడు ఆలోచిస్తాంట. కానీ అసలైన ఆనందాన్ని ఎవరిస్తారు అంటే, ఈ యుగంలో పుట్టిన వారిగా మన దృష్టి బహుశా మొట్టమొదటిగా విజ్ఞాన శాస్త్రం వైపు, రాజకీయాల వైపు మళ్ళుతుంది. బహుశా రాజకీయాలు దౌర్జన్యాలను తగ్గించి, న్యాయరీతిని చూపే బాహ్య జీవిత విధానాన్ని మార్చగలరేమో గాని, మన ఆంతరింగిక వేదనను అది తీర్చలేదు. రాజకీయాలు మానవునికి తగినంత తిండి, ఉండడానికి ఇల్లు, పిల్లలకి చదువులు చూడవచ్చు. ఇంకా మనం అనుకున్న దానికంటే ముందుగా చనిపోకుండా, కొన్ని జబ్బులు రాకుండా చూడవచ్చు. కానీ అవి అన్నీ కూడా మానవుడు మరంత మంచి పరిసరాలలో, పరిస్థితుల్లో జీవించడానికి తోడ్పడతాయి తప్పితే, అతడు ఎప్పటిలాగానే చింతలు, వ్యాకులతలు, భంగపాటులు ఎదుర్కోవలసి వస్తుంది. అంటే ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా ఆనందం లేదు. ఏదో ఒక అసంతృప్తి అలా వెంటాడుతూనే ఉంటుంది మానవుడికి అని చెప్తున్నారు. అది రాజకీయం వైపు వెళ్ళినా సరే. మరి విజ్ఞాన శాస్త్రం? విజ్ఞాన శాస్త్రం ఈ విషయంలో మనకెంత సహాయపడుతుందో చూద్దాం. అంటే రాజకీయం చూసేసాం. విన్నాం ఇప్పుడు. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం ఎంతవరకు ఉపయోగపడుతుంది? దాని గురించి చెప్తున్నాడు. చాలా మంది పాశ్చాత్యులకు విజ్ఞాన శాస్త్రం అంటే భిన్న అభిప్రాయం ఉంటుంది. ఒక స్థాయిలో విజ్ఞాన శాస్త్రం భగవంతుని అంతటిదని, అదే మన సమస్యలన్నిటినీ తీర్చాలని అనుకుంటాం. వరదలు రాకుండా చూడడం, భూకంపాలను ముందుగా తెలియజేయడం, కరువు కాటకాలు రాకుండా చూడడం, వాతావరణ పరిస్థితులను చక్కదిద్దడం, ప్రకృతి వైపరీత్యాలను అదుపులో పెట్టడం మొన్నగునవి విజ్ఞాన శాస్త్రం చెయ్యవలసిన పనులు అని అనుకుంటాం మనం. అంతేకాకుండా పంటలు బాగా పండేటట్లు చూసి బలవర్ధమైన ఆహారం, కొత్త కొత్తవి తయారు చేయడం, కష్టమైనవి, తుచ్చమైనవి అయిన పనులు చేయడానికి యంత్రాలు కనిపెట్టి దేశంలో దారిద్ర్యం బాధ నివారించడం దాని పని. అంటే ఒక కొత్త యంత్రం కనిపెడతాం కదా! ఆ యంత్రం వల్ల ఏమంటే దారిద్ర్యం, ఈ బాధలు ఇవన్నీ కూడా నివారించవచ్చు అని అనుకుంటా. అంటే విజ్ఞాన శాస్త్రాన్ని మనం బాగానే వాడుకుంటున్నాం. కానీ తృప్తి లేదు. ఆనందం లేదు. శాశ్వత ఆనందం లేదు ఎక్కడా కూడా. ఈ కొత్త కొత్త శాస్త్రీయ పద్ధతులు, మందులను కనిపెట్టి, జబ్బులు నయం చేసి, బలహీనతను పోగొట్టి, ఆందోళన, మానసిక బాధను అది తొలగించి, మానవుడు ఇంకా ఎక్కువ కాలం జీవించేటట్లు చూడాలది. కదా! మనం కనిపెట్టిన విజ్ఞాన శాస్త్రం, యంత్రం మరి అలా చెయ్యాలి కదా! బహుశా ఈ విజ్ఞాన శాస్త్రం మానవుడు జబ్బులు గాని, ఏ రకమైన బాధలు గాని అనుభవించకుండా ఏ 150 సంవత్సరాలో, ఏ 200 సంవత్సరాలో జీవించేటట్లు త్వరలో చేస్తుందేమో మరి విజ్ఞాన శాస్త్రం. కానీ విజ్ఞాన శాస్త్రానికున్న రెండో ముఖం కూడా పరిశీలిద్దాం చెప్తున్నాడు రచయిత. మనకు కోరినవన్నీ సమకూర్చగల తండ్రి వంటిదని ఆ నాణెం యొక్క బొమ్మ తెలిపితే, అది ఒక పెద్ద వినాశకారిగా దాని యొక్క బొరుసు భయం కలిగిస్తూ ఉంటుంది. బొమ్మ బొరుసులాగా. విజ్ఞాన శాస్త్రం దాని సహచరి అయిన శాస్త్రీయ పరిభాష ఒకవైపును మనకి ఈ ప్రపంచాన్నంతటినీ నాశనం చేసే బాంబులు, వాయువులు తయారు చేసి అందిస్తున్నాయి. అంటే మనం ఇంతవరకు ఏం చూసాం? పంటలు బాగా పండించొచ్చు. జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. 207 సంవత్సరాలు కూడా బతికించవచ్చు విజ్ఞాన శాస్త్రాన్ని పెంచుకుని. కానీ రెండో వైపు చూడండి. మరి విజ్ఞాన శాస్త్రం మంచికి వాడతారు, చెడుకి వాడతారు కదా! ఇప్పుడు బాంబులు, వాయువులు ఈ పరిస్థితి. ఇటువైపు చూస్తే అవి తయారు చేస్తోంది కదా! అవి ఎంత భయానకరమైనదో మనకు తెలుసు. కానీ ఈ దేవతాముఖాలు ఆశ్చర్యకరంగా తరచూ మంచి, చెడుగా మారుతూనే ఉంటాయి. పంటలు బాగా పండడానికి ఎరువులు, మందులు, బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి అనేక రకాల సబ్బులు, ఆహార పదార్థాలు, తాజాగా శుభ్రంగా ఉంచడానికి ప్లాస్టిక్ సంచులు, డబ్బులు వగైరా అన్నీ మనకు ఉపయోగకరంగా కనబడేవే తయారు చేస్తుంది. కానీ దానితో పాటే అశుచి, చెడు వాయువులు కూడా బయలుదేరి ప్రపంచాన్నంతటినీ మైలపరుస్తున్నవి. జబ్బులను జయించి మానవ జీవితాన్ని పొడిగింపచేశారు. మానవుడు సుఖంగా జీవించడానికి అనేక విధానాలను కనుగొన్నారు. కానీ అవే జనాభా కానీ అవే జనాభా పెరుగుదల అనే భయంకర సమస్యను తెచ్చిపెట్టాయి. మనలను విముక్తులు చేయడానికి విజ్ఞాన శాస్త్రాన్ని పిలిస్తే అది మనకు ఏ ముఖం చూపనున్నది? బొమ్మ, బొరుస? కొన్ని సమస్యలను అది తీర్చి మరి ఏదో తెలియని ఆందోళనను మనకి తిరిగి అందిస్తోంది. అంటే మంచి చేసినా కూడా చెడు ఫలితాలను కూడా ఇస్తోందది అంటున్నారు. ఇవన్నీ చూసిన మీదట ఇష్టం ఉన్నా లేకున్నా మతం వైపుకు వెళ్తాం మనం.
అన్ని ప్రశ్నలకు జవాబులతో అది సంసిద్ధంగా ఉంటుంది మతం. భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోవడమే దాని పని. మరి నాకు తెలీదు అని కానీ, నాకు అర్థం కాదు అని కానీ, 1, 2 శతాబ్దాలలో దానికి జవాబు చెప్పగలనని కానీ అది అనదు. మనం ఏ విధంగా ఉంటే ఆనందంగా, ఎల్లవేళలా ఆనందంగా ఉండగలమో మతం చెబుతుంది. మనం ఇక్కడకు ఎందుకు వచ్చాం? ఇక్కడున్నంత వరకు మనం ఎలా జీవించాలి? మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతోందో మనకి తెలియజేస్తుంది. మతం కష్టమైన సలహాలు పాటించలేక, మతము విరుద్ధ భావాలను సూచిస్తూ ఒకదానితో ఒకటి విరుద్ధమైన మార్గాలని సూచిస్తుంది అనుకుంటూ ఉంటాడు మానవుడు. అలా కాకపోగా అన్ని మతాల ముఖ్యాంశం అంతా ఒకే ఒక మాట పలుకుతుంది. భగవంతుని తెలుసుకోవడం, ప్రేమించడం అనేదే జీవిత ధ్యేయమని తెలుపుతాయి మతాలు. అవి పొందాలంటే స్వసుఖాన్ని వెనక్కి నెట్టి తోటివారికి ప్రేమతో సేవ చేయమని అవి చాటుతాయి. కానీ విజ్ఞాన శాస్త్రానికి ఉన్నట్లే మతమునకును కూడా 2 ముఖాలున్నాయి. చెప్తున్నారు చూడండి ఎంత అద్భుతంగానో. బో బ అంటే బోధించడం ఒకటైతే ఆచరించడం మరొకటి. మానవుడు మతం చెప్పే దానికంటే వారు చేసి చూపే పనులకే ప్రాధాన్యతనిస్తారు. పేదరికాన్ని చాటే ప్రచారకులు ధన సంపదలతో మునిగి తేలడం చూస్తూ ఉంటాం. ఒకవైపు వినమ్రత ప్రకటిస్తూ అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. చాలా మంది ఏదో ఒక మతమును నమ్ముకుంటారు. అన్ని మతాలు కూడా సోదర భావాన్నే చాటి చెప్తాయి. కానీ వారి అనుచరులు చేస్తుందేంటి? రాజకీయ లాభాల కొరకు, ఐహిక సుఖాల కొరకు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. వేరే మతస్థులపై కాలు దువ్వి ఎంత మందిని చంపామో అని లెక్కలు చూసి తృప్తి చెందుతున్నారు. ఒక్కొక్కసారి మతమే కాదు, మతములోని శాఖలు వేరైనా ఆ విధంగా ప్రవర్తించి ఒక మాటని నిజం చేస్తారట. అదేంటంటే, మనం ఒకరినొకరు అసహించుకునేటంత మతం మనం సంపాదించాం కానీ, ఒకరినొకరు ప్రేమించుకునేటంత మతం మనం పొందలేము అనుకుంటారట. ఎవరో అనాగరికులు, ఆది మానవులు కాదు ఇది చేసేదంతా. మీరేమనుకుంటున్నారు? ఇంత విజ్ఞానం, ఇంత అధికం చెందిన వాళ్ళే చేస్తున్నారు. ఏదో అడవిలో ఉండే అనాగరికులు కాదు చేస్తున్నది అని చెప్తున్నాడు. ఇది చేసేదంతా నాగరికత ప్రపంచానికి నాయకులం అనుకునేవారే చేస్తున్నారు ఇదంతా. ఈ మోసాలతో, ఈ హత్యలతో మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు పాలు పంచుకుంటూ ఉంటాం. మానవుడు బౌద్ధుడు కావచ్చు, మహమ్మదీయుడు కానీ, యూదుడు కానీ, క్రైస్తవుడు కానీ, జొరాస్ట్రుడు కానీ కావచ్చు. మతం కాదు ప్రధానమైనది. ఆయా మత సిద్ధాంతాలను అనుసరించి అతను జీవించినట్లయితే అతనెన్నడూ తన తోటి వారిని చంపలేడు. ఇతరుల అమాయకత్వాన్ని, బలహీనతను తన స్వలాభేచ్ఛ కోసం దోచుకోడు. ఆయా మత ధర్మాలను ఏ రీతిలో చెప్పబడినప్పటికీ వాటికి విలువనిస్తే ప్రాపంచిక విలువలకు లొంగడతడు. సన్యాసులు ఆశ్రమాలకు గాని, గుహల్లోకి గాని వెళ్ళనవసరం లేదతడు. కష్టాల నుండి తప్పించుకోలేడు కానీ వాటిని అర్థం చేసుకోగలుగుతాడు. ఆ పడిన కష్టాల నుండి పాఠాలు నేర్చుకుంటాడు. సరైన అవగాహన ద్వారా ప్రతిఫలాపేక్ష కోరకుండా ఇతరులకు సేవ చేయడం ద్వారా అతడు మొట్టమొదట బాహ్య అటుపిమ్మట ఆంతరింగిక ప్రశాంతతను పొందుతాడు. తదుపరి ఆనందమనే ఆంతరంగిక జ్యోతిని కనుగొంటాడు. ఆ శాంతి ఎక్కడో కానరాని దూరంలో ఉన్న స్వర్గంలో కాదు, ఇక్కడే ఈ భువిలోనే అతడు దానిని పొందగలడు. ప్రారంభంలో క్రైస్తవులు వారి ఊహకందనటువంటి వారు గ్రహించలేనట్టి కష్టాలను అనుభవించారు. కానీ మనం అలా కాదు. ఇంకొక విధంగా జీవిస్తున్నాం. బుద్ధుని కాలంలో హిందూ దేశపు పద్ధతులను భిన్నమైన చోట వారు జీవించిన విధంగా, జొరాస్ట్ర కాలంలో పర్షియా దేశపు పద్ధతులను భిన్నమైన రీతిలో వారు జీవించినట్లు మనం ఇప్పుడు ఇదివరకటి క్రైస్తవుల కన్నా భిన్నమైన జీవితం గడుపుతున్నాం. ఏమైనా నిత్య సత్యాలను మనం గుర్తించాలంటే అవి దేశకాల పరిస్థితులను బట్టి మారి సమకాలిక వేషధారి అయితేనే గాని మనం వాటిని గుర్తించలేం. మానవుడు అనుదినం ఎదుర్కొనే సమస్యల దృష్ట్యా, మానవుని ప్రస్తుత విజ్ఞానం దృష్ట్యా అవి వేరు అవి వేరు రీతిలో ప్రకటించబడాలి. ఆ విధంగా ఈ యుగానికి, ఈ తరానికి తగినటువంటి సత్యాలను మెహర్ బాబా ఇప్పటి వారికి అనుగుణంగా వారు అర్థం చేసుకోగలిగే విధంగా చెప్పారని ఈ పుస్తక రచయితలు నమ్ముతున్నారు.
మెహర్ బాబా 1894లో జన్మించి 1969లో దేహం చాలించారు. బాబాను కలవడం వల్ల మొట్టమొదట మాకు ఈ అభిప్రాయం, నమ్మిక కలిగింది. తదుపరి ఆయన జీవితం గురించి చదివినది, ఆయన చెప్పినవి చదవగా అది మరింత బలపడింది. ప్రజలకు కావలసినవన్ని మతాలు ఇవ్వబడిన గనుక నేను వేరే మతమేమీ ఇవ్వను అని చెప్పారు మెహర్ బాబా. ఆయన ఆఖరి 44 సంవత్సరాలు ఆయన మౌనం వహించారు. మీ మత స్థాపకులు ఇదివరకే చెప్పిన సత్యాలను మీరు పాటించండి. వేరే మరెన్ మరిన్ని మాటలేలా అన్నారు మెహర్ బాబా. అంతేకాక నేను మేలుకొలుపుటకే వచ్చాను కానీ బోధించుటకు రాలేదు అన్నారు మెహర్ బాబా. ఈ రచయితలు చెప్తున్నారు మానవుడు ఎంత అభివృద్ధి చెందినా ఎలాంటి మతంలో ఉన్నా, ఏ ప్రపంచంలో ఉన్నా శాశ్వత ఆనందాన్ని మాత్రం పొందలేకపోతున్నాడు. అన్నీ కనిపెడుతున్నాడు. కానీ ఇంకా ఎక్కడో అసంతృప్తి, ఎక్కడో అసంతృప్తి. అది జరగడానికి కారణం కూడా మానవుడే అంటూ బాబా పరిచయం అయ్యాక వాళ్ళకి తెలిసింట. బాబా చెప్పిన మాటల ద్వారా వాళ్ళకి ఏం అవగతమైందంటే, ఈయన ఈయన భగవంతుడు కొత్త మతాన్ని ఏమి స్థాపించడానికి రాలేదు. మేలుకొల్పడానికే వచ్చాడు గాని బోధించుటకు రాలేదని మాకు అవగతమైందని చెప్పారండి. మిగిలిన విశేషాలు రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా జ్యోతి గారు.